తోటలో కేసీఎఫ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మరి బాలశౌరి గారిని మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి చలమలశెట్టి చిరంజీవి గారు, దాసరి నవీన్ గారు, అదేవిధంగా నూకల అనిల్ గారు, చలమలశెట్టి విజయ్ గారు, చలమలశెట్టి పవన్ గారు, వడ్డీ సునీల్ గారు, వడ్డీ శ్రీకాంత్ గారు, ధర్మారావు గారు, పినిశెట్టి మరి కార్పొరేటర్ గారు పినిశెట్టి ఛాయాదేవి గారు, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ఈ సందర్భంగా వివేకానంద గారు చెప్పారు, యువత వస్తే కొండని సైతం పిండిని చేస్తాం, ఈ దేశాన్ని మార్చేయగలుగుతాం అని చెప్పారు. యువత ముందుకు వచ్చారు. ఖచ్చితంగా ఇది బంగారు చరిత్రను మార్చడానికి తొలి మెట్టవుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తారు. వాళ్ళ మధ్య ఒకసారి ఇంత పెద్దన ప్రదేశన ఆడబిడ్డలు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు ఏ నమ్మకంతో అయితే మీరు ఇక్కడికి వచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే వరకు, అవసరమైతే నా చివరి రక్తం పొట్టు వరకు కూడా ఈ మనుషుల పట్ల అభివృద్ధి కోసం పనిచేస్తాను కూడా హామీ ఇస్తాను. ఎందుకంటే పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. పెద్దలు మరి ఒక చిన్న క్యాంటీన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మరి హిందూ కాలేజీలో క్యాంటీన్ కానీ ఎలా కష్టపడ్డారో మనందరూ తెలుసు. నేను చూసేవాడిని స్వయంగా. ఆయనే మరి వంటలు కూడా వండినటువంటి సందర్భాలు కష్టపడి పైకి వచ్చి, కానీ ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఉంటుంది కావాలంటే కష్టపడి పైకి వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ ద్వారా సర్వీస్ చేయాలని చెప్పి ఆయన రావడం, టికెట్ ఇవ్వడం. టికెట్ ఇచ్చిన తర్వాత దాదాపు కింద ఎన్నికల్లో నేను కూడా మేము అందరం పోటీలో ఉన్నా. దాదాపు 19,000 ఓట్లు వచ్చినాయి. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. 19,000 ఓట్లు వచ్చిన 5 ఏళ్ళు కష్టపడిన నేను అనుకున్నా ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా ఆయన ఎందుకు వ్యాపారాలు చూసుకుంటారు, ఇంకా రాజకీయాలు వదిలేస్తాం అనుకున్నా. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా 5 ఏళ్ళు కష్టపడతానని అన్నారు. సర్వీస్ చేశాను అనేక సేవా కార్యక్రమాలు. మేము ఎక్కడో ఇల్లు సాగబడిపోయిందంటే మేము వెళ్ళాలనుకుంటే ఇంట్లో పైన వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వచ్చేసేవాళ్ళు. అంత సర్వీస్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థపరులు. మరి ఆయన పోటీ పడతాం అంటే తెలుగుదేశంలో నేను ఇక్కడ గతంలో ఎమ్మెల్యే చేస్తున్నాను, మంత్రిగా చేస్తున్నాను. అంటే ఆయన కూడా జనసేన తరఫున పోటీ చేయాలనుకున్నారు. కానీ కూటమిగా ఏర్పడిన తర్వాత మరి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నాకంటే ముందు స్పందించినటువంటి వ్యక్తి బండి రామకృష్ణ గారిని కూడా తెలియజేస్తాను. ఇంకా చాలా మంది ఆయన మీద ఎంత ఒత్తిడి చేసినా తెలుసు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుచ్చారు. ఆ పిలుపుకి కట్టుబడి నేను పనిచేస్తానని చెప్పినటువంటి వ్యక్తి జిల్లాలో చాలా, రాష్ట్రంలోనే చూసాం. చాలా మంది సమన్వయం ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మచిలీపట్నంలో ఆ సమన్వయం ఇవాళ మొత్తం నియోజకవర్గంలో ఒక చైతన్యం వచ్చినటువంటి సందర్భం ఉంది. ఒకసారి బండి రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా పెద్దలు గొరిపాటి గోపిచంద్ గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వైసీపీ జెండా మొట్టమొదటి కట్టిన వ్యక్తి. కానీ తర్వాత వచ్చి వాళ్ళు ఆక్రమించేశారు అనుకోండి. జలీల్ కూడా ఉన్న దగ్గర ఇవాళ ఆ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి మన బాలశౌరి గారి మరి కుమారుడు కూడా వచ్చినారు, అంకిత్ గారు. ఒకసారి పరిచయం, ఎందుకంటే ఆయన కూడా మన సిరి గారు బాగా గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతా ఉన్నారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు అండి. అంకిత్ గారు. అట్లాగే వాల్శెట్టి తిరుమలరావు గారు, మనందరూ పరిచయం వాల్శెట్టి మల్లి గారు. ఆయన తండ్రి కూడా నిద్ర పనిచేస్తాం. అట్లాగే శ్రీరామచంద్రమూర్తి గారు, హరికృష్ణ గారు, మరి కొరియర్ సింగ్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి 2 చెప్పులు చూపించారు ఇక్కడ మండలంలో ఉన్న సన్యాసి. మొత్తం రాష్ట్రంలోనే చెప్పులు చూపించడానికి మొట్టమొదటి ఉన్న వ్యక్తి కొరియర్ సింగ్ గారు. అట్లా ఎందుకంటే ఎంత అవమానంగా మాట్లాడారో మనం చూసాం. రాజకీయాలు ఉండొచ్చు, మరి ఆయన స్టేజ్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ ఎక్కడ, చిరంజీవి గారి స్టేజ్ ఎక్కడ, వాళ్ళనే అవమానపరిచే విధంగా ప్రవర్తించడం అనేది చాలా బాధ అనిపించింది. నిజంగా ఆయన చిటికేసి ఎంత లెక్క. మరి అలాంటిది
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగత జీవితాల గురించి, రాజకీయాలు ఆయన ఎందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకోసం వచ్చారు, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆ రోజున రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజున ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా మరి జనసేన పార్టీని పెట్టి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల మరి 2019లో విడిగా పోటీ చేసిన 2024లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలంటే అందరూ కలిసి ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి నిర్ణయించి మరి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు నేను చూశాను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మరి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తా ఉంటే ఫ్లైట్కి వస్తే ఫ్లైట్ దిగకుండా, ఫ్లైట్ దిగితే మళ్ళీ ఎక్కడ ఆయన వచ్చారని చెప్పి ఫ్లైట్ ఆపేస్తే మళ్ళీ బై రోడ్ వచ్చారు. ఆయన బై రోడ్ వస్తా ఉంటే జగ్గేపేట దగ్గర ఆపేశారు. జగ్గేపేట దగ్గర ఆపేస్తే చివరికి రోడ్డు మీద పడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అప్పుడు తప్పనిసరి పరిస్థితులు విజయవాడ పంపించారు. తర్వాత బాబు గారు రాజమండ్రి జైలుకి వెళ్ళాక మొట్టమొదటి వెళ్ళి పలకరించి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాట, నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, హైటెక్ సిటీ చూసి ఇంత అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తిని వీళ్ళు జైల్లో పెట్టారా అని చెప్పి బాధపడ్డాను. ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తారని చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఇవాళ ముందుకు నడుస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మరి ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసేది, మరి ముఖ్యంగా యువతని. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమో జాబ్ క్యాలెండర్ తీసారా? జాబ్లు వచ్చి రాష్ట్రంలో ఎక్కడన్నా? మద్యపాన నిషేధం అన్నాడు, దశల వారీగా అన్నాడు, మద్యపాన నిషేధం చేశాడా? దాన్ని చెప్పారు తమ్ముడు, గంజా ఊరూరుగా గంజా పెంచారు. ఇట్లా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోవాలి. వాళ్ళు అన్ని కూడా సర్వనాశనం చేశారు. 14 లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి ఇవాళ మరి ఇందాకడే మరి చెప్పారు, దాదాపు సర్టిఫికెట్ల మీద బొమ్మలు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి అవసరమైతే సమాధుల మీద కూడా వేస్తారు. పొద్దున అట్లా తయారైపోయాడు. ఎందుకంటే సరిహద్దురాల మీద మన ఆస్తి, మన సరిహద్దురాల మీద ఆయన బొమ్మలేంటి? ఇవాళ బర్త్ సర్టిఫికేట్ ఉంది, మన కుటుంబ సర్టిఫికేట్ మీద ఆయన సర్టిఫికేట్, ఆయన బొమ్మలేంటి? పిచ్చి పీకెక్కితే ఎలాగే ఉంటుంది. దానికి ఒక నిదర్శనం ఇదే. రంగులు నిజంగా పంచాయతీ కార్యాలయం అనేది ప్రభుత్వ కార్యాలయం. పంచాయతీ కార్యాలయాలు రంగులు వేసి మరి కోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ ఆ రంగులు తీసేయడానికి వేస్తానికి ఒక 350 కోట్లు, తీస్తానికి ఒక 350 కోట్లు, 700 కోట్లు. ఎవరి డబ్బు సొమ్మని? ఇవాళ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండే అతనే ఉండాలి శాశ్వతంగా నేను అనుకున్నాడు. ఇవాళ ప్రజావేదికని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక నిర్మాణం చేస్తే మొట్టమొదటి దాని కూల్చివేతతో స్టార్ట్ చేశాడు వ్యక్తి. మరి ఇలా అన్ని రకాలు కూడా మన నష్టపోయాం. తిరిగి మళ్ళీ మన రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి. లేదంటే మనం ఇవాళ ఏమి చేయలేము. 14 లక్షల కోట్ల మరి అప్పు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా కావాలి. ఇవాళ కేంద్రంలో ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలు లేవు. మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. దాని మీద ఇవాళ మనం బీజేపీలో కూడా మరి పొత్తు పెట్టుకున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మరి దానికోసమే ఇవాళ చాలా మంది మరి విమర్శిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కులాల్ని, మతాల్ని, ప్రాంతాల్ని అన్ని విడగొట్టి ఇచ్చేసే కార్యక్రమాలు. ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని ఉందా? చెప్పండి గట్టిగా, ఉందా రాజధాని? రాజధాని లేకుండా ఏమో చెప్పగలమా? రాజధాని చెప్పలేము. పోలవరం లేదు. ఎక్కడ చూసినా ఏ బ్రాండ్లు, ఆ బ్రాండ్లు తాగితే కిడ్నీలు పోతున్నాయి, లివర్లు పోతున్నాయి, మనుషులే పోతాయి. అవి పోయితే అడబడి పోతారు కదా. ఎందుకంటే నిజంగా వాళ్ళ సంపాదన కోసం ఏదైనా చేస్తారు. ఇవాళ గంజాయి యువత నాశనం అయిపోతుంది. బందర్లోనే చూసాము చాలా మంది యువత. అది నేను మొన్న చూసాను ఎలా ఉంటుందో. తాగిన ఆ గంజాయి తీసుకుంటే అసలు ఎవరిని 10 మందిని పట్టుకోలేకపోతుంది. అతను అంత దుర్మార్గం, ఏదైనా చేస్తారు. అలాంటివి మరి బందర్లో రావడం చాలా దుర్మార్గం. ఇవాళ చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. మరి ఇవాళ ఈ కొబ్బరి తోట విషయంలో మరి ఇందాక దిలీప్ గారు కానీ, గోపిచంద్ గారు కానీ, మన కూడా అనిల్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇదమ్మా గుర్తుందా? మీకు గుర్తుందా?
ఆ రోడ్డు వేసింది ఎవరు? ఆ రోజున నేషనల్ హైవే వాళ్ళని తీసుకొచ్చి ఒక ఆయన మనకి నాకు బందర్కి రిలేషన్ ఉందని తెలిస్తే ఆయనకి ఒకసారి బందర్ రండి అన్న వచ్చారు. వస్తే తీసుకొచ్చి రోడ్డు చూపించారు. నాకు ఈ రోడ్డు కావాలి, ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయించాలంటే ఇమ్మీడియట్ గా స్పాట్ లోనే ఫోన్ చేసి ఎస్టిమేషన్ తయారు చేయించని చెప్పి ₹1 కోటి శాంక్షన్ చేసి ఈ రోడ్డు నిర్మాణం చేసామంటే ఈ ప్రాంతానికి ఒక వెలుగు వచ్చింది. చీకట్లో ఈ రోడ్డు రావాలంటే భయం, ఒంటరికి వెళ్ళాలంటే భయం, మొగలు మేము వెళ్ళాలంటే భయపడేవాళ్ళం, ఇంకా ఆటోలు ఎట్టాలి ఈ రోడ్లు. ఇవాళ ఆ రోడ్డు నిర్మాణం చేసి, ఎందుకంటే బందర్కి ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ ని ఎందుకంటే విశాఖపట్నం నుంచి మన నెల్లూరు వరకు కూడా తడ వరకు కూడా ఉన్నటువంటి బీచ్ల్లో సేఫెస్ట్ బీచ్ మచిలీపట్నం బీచ్. మరి దీన్ని డెవలప్ చేయకుండా ఇలా వదిలేస్తారనే ఉద్దేశంతో ఆ రోజున మరి అక్కడ లెవెలింగ్ చేయించాం. మట్టి అంతా వేసి ఓడ కట్టించి, ఇదివరకు ఏంటంటే రోడ్డు మీద పెట్టేసి చాలా దూరం నడిచెళ్ళాల్సి వచ్చింది, దాదాపు 800 మీటర్లు నడిచెళ్ళాల్సి వచ్చింది. అలా కాకుండా డైరెక్ట్ గా వెహికల్ కూడా దగ్గరికి వెళ్ళాలని చెప్పి అక్కడ ఇంటర్నల్ పార్క్స్ డెవలప్ చేయాలని చెప్పి 10 కోట్లు కూడా శాంక్షన్ చేయించాం ఆ రోజున. ఇవాళ అన్ని కూడా ఆపేశారు. ఆ రోజు బీచ్ ఫెస్టివల్ గుర్తుందమ్మా? బీచ్ ఫెస్టివల్ ఎందుకోసం పెట్టాం? బీచ్ ఫెస్టివల్ యువ కెరటాలు, పాండురంగ ఉత్సవాలు. ఎందుకంటే బందర్కి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ద్వారా మనం ఇవాళ చాలా మంది ఇతర దేశాలకు చూసారు. టూరిజం వల్ల డెవలప్ అయినటువంటి దేశాలు ఉన్నాయి. మన ప్రాంతాల్లో కూడా గుర్తింపు తీసుకురావాలని పాండురంగ ఉత్సవాలు చేసాం. ఆ ఉత్సవాల వల్ల చిలకలపూడి మరి అక్కడ షాపులన్నీ వచ్చినాయి, వ్యాపారం ఎంత పెరిగింది. భయం వేసింది నాకు ఆ రోజున. ట్రాఫిక్ జామ్ మొత్తం ఆ రోడ్డు కూడా పూర్తి చేయాలని సగం వరకు వేసాం. ఇంజనీరింగ్ కాలేజ్ వరకు వేసి అవతల బీచ్ దగ్గర 1 కిలోమీటర్ వేసాం. మధ్యలో మొక్కకు కూడా 30 కోట్లు శాంక్షన్ చేస్తే ఇవాళ రోడ్డు ఆపేశారు. ఖచ్చితంగా రేపు మనం వచ్చిన తర్వాత ఇందాక తమ్ముళ్ళు అడిగారు అక్కడ మనం ఏదో రిసార్ట్స్ పెడితే బాగుంటుందని. మొన్న నేను వెళ్ళి అవన్నీ కూడా చూసి వచ్చాను. పెద్దపట్నం నుంచి మంగినపూడి బీచ్ వరకు, ఎందుకంటే యువతలో రేపు పోర్ట్ వస్తుంది కాబట్టి ఈ మధ్యలో అద్భుతమైనటువంటి రిసార్ట్ నిర్మాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉందా బందర్లో? సినిమాలకు విజయవాడ వెళ్ళిపోతున్నారు. అట్లాగే హైదరాబాద్ కూడా దగ్గర బీచ్ అవుతుంది మనకి. విజయవాడ గన్నవరం దిగితే గన్నవరం నుంచి గంటలు ఇక్కడ రావచ్చు. ఆ రోజున మచిలీపట్నం మరి విజయవాడ హైవే ఇవాళ మనం నిర్మాణం చేసింది. ఆ రోజు నేను గడ్కరీ గారి దగ్గరికి మన ఎంపీలందరూ కూడా తీసుకెళ్లి ఆ రోజున ఇది ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది సార్, అవ్వట్లేదు, మీరు కొద్దిగా దీన్ని ఇచ్చేయండి. ఇమ్మీడియట్ గా స్పాట్ లో ఫైల్ తెప్పించి అది BOT కింద నిర్మాణం చేయాలని గతంలో ఉంది. BOT అంటే వాళ్ళే నిర్మాణం చేసుకుని దాన్ని ఆపరేట్ చేసుకుని దాని మీద డబ్బులు వసూలు చేసుకోవాలంటే ఇది వైబుల్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇమ్మీడియట్ గా ఆయన తెప్పించి ప్రభుత్వం ఎందుకు చేయకూడదని చెప్పి EPC కింద రాయిపించి వెంటనే స్పాట్ లో చేయటం వల్ల 3 సంవత్సరాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం చేసుకోమంటే అది డెవలప్మెంట్ చేసాం. కానీ G+3 6,400 ఇల్లు కట్టించాం. చూసారా మా ఇల్లు? ఆ ఇల్లు ఇస్తా కూడా మనసు అప్పట్లే. ఇల్లు రాని వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. మీ సర్కార్ తోటలోనే ఒక రిజర్వాయర్ కట్టాము. ఇక్కడ మాచవరంలో ఒక రిజర్వాయర్, వలందపల్లిలో ఒక రిజర్వాయర్, చిలకలపూడిలో ఒక రిజర్వాయర్, దాదాపు 8 రిజర్వాయర్లు కట్టడం వల్ల బందర్లో మంచినీళ్ళ సమస్య 5 సంవత్సరాల మంచినీళ్ళ సమస్య లేకుండా చేసామంటే తరగటూరు నుంచి బందర్కి పైప్ లైన్ ఉండేది. ఆ పైప్ లైన్ మొత్తం కూడా బొక్కలుండి వాటర్ అంతా కారిపోయింది. దానికి నేషనల్ హైవేతో మాట్లాడి 25 కోట్లు పెట్టి మొత్తం ఆ పైప్ లైన్ అంతా మార్పించారు. 68 కోట్లు పెట్టి అమృత్ స్కీమ్ కింద పెట్టించి మొత్తం ఇంటర్నల్ పైప్ లైన్స్ అన్ని కూడా మొత్తం వేయించాం. కానీ ఇవాళ ఆ నీళ్లు అమ్ముకోవడం వల్ల ఈ సమ్మర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మంచినీటికి వాళ్ళ సమస్య లేకుండా చేసామంటే మన ప్రభుత్వంలో చేసాం. ఏవైనా కానీ 2019లో దురదృష్టం, జనసేన సపరేట్ గా, తెలుగుదేశం పార్టీ సపరేట్ గా పోటీ చేయటం, ప్రజలు కూడా కొంత ఏదో ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు. దానివల్ల మనం ఓడిపోవడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి చేసిన ఏం లేదు. ఏమన్నా అభివృద్ధి ఉందా? ఏమన్నా ఏం లేదు కదా. చాలా ఇబ్బంది పడ్డారు. అవును, అవన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా బందర్ ప్రజలకు చేసింది ఏం లేదు. కాకపోతే కేసులు పెట్టి నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టాడు. ఏంటంటే నేను కూడా భయపడి ఇంట్లో కూర్చుంటాను అనుకున్నాడు. మనం వచ్చిందే బందర్కి సర్వీస్ చేస్తా ఉందని, దానికోసమే ఎన్ని కేసులు. తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి అంటే కోవిడ్ హీరో అంట, కోవిడ్ లో హీరో అంట, ఏదో సైకోలే. కోవిడ్ లో అందరూ చేసాం.
ఎవరి స్తోమతకి వాళ్ళు చేసాం. ఆ రోజులు మేము కూడా చాలా మందికి భోజనాలు పెట్టించాం. మన కార్పొరేటర్లు చాలా మంది జరగచ్చు. అసలు అందరూ కోవిడ్ రావడానికి కారణం ఆయన తిరుపతి ఎలక్షన్స్కి వెళ్ళి వాళ్ళు అంటించుకొచ్చి మన బందరంతా అంటించి ఒక కార్పొరేటర్ కూడా చనిపోయాడు. వాళ్ళ సొంత డ్రైవరే చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రైవరే చనిపోయాడు. వీళ్ళు ఏదో చెప్తున్నారు కోవిడ్ అని చెప్పి. రెమిడేజర్ ఇంజక్షన్ మాయమైపోయి, హాస్పిటల్స్ లో ఉండాల్సినటువంటి రెమిడేజర్ మాయమైపోయి బ్లాక్ లో అమ్ముకున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ 13-15 వేల రూపాయలకు కూడా కొనుక్కున్నారు. బందర్లో 25,000 కూడా కొనుక్కున్నారు. ఇలా తర్వాత ఒక స్కానింగ్ సెంటర్ పెట్టారు. ఏంటి హాస్పిటల్కి వస్తే అక్కడ స్కాన్ పని చేయదు, బయటకు వెళ్ళి స్కాన్ తెచ్చుకోండి అంటారు. ఒక తుప్పు మిషన్ తీసుకొచ్చి అక్కడ పాత సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి స్కాన్ మిషన్ పెట్టి వ్యాపారం చేసుకున్నారు. ఈయనేమో లక్ష్మీనగర్ సెంటర్ లో పోలీసు వాళ్ళు కూర్చుని భోజనం చేస్తుంటే వెళ్ళి ఆడ గిన్నె లాక్కొని పెరిగాను తినుకుని ఫోటోకి పోజేస్తా ఉంటాడు. ఏంటంటే పబ్లిసిటీ ఇచ్చా. ఇవాళ అది కాదు, మేము కూడా కష్టపడాం. ఆ రోజున మన చిలకలగూడ సెంటర్లోనే రెడ్ జోన్ కింద పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్లో పెడితే ఆ బాధతో ఒక ఆయనకి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆ బాడీ తీసుకుని మేము మన శ్మశానానికి తీసుకెళ్తుంటే నన్ను అడ్డగిచ్చి నా మీద కోవిడ్ కేసు కట్టారు. ఆయన అన్నాడు నేను ఇంట్లో పడుకున్నాడు. నేను ఇంట్లో పడుకుంటే నా మీద కేసులు ఎందుకు కట్టారు? దాదాపు 3-4 కేసులు నా మీద కోవిడ్ టైంలో కేసులు కట్టారు. ఏంటంటే ఆయన పిల్లలు మాత్రమే ప్రమోట్ చేసుకోవాలి. ఇవాళ దానికోసమే ఎన్ని అడ్డదారులు దొక్కుతా ఉన్నాడు చూసాం. దొంగ పట్టాలు రోడ్ల మీద ఇల్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేయి. ఎప్పటికీ ఆ పట్టాలు రావు. లేకపోతే కాలువలు చెరువులు వాటిలో వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాటికి కూడా ఎప్పటికీ పట్టాలు రావు. వాటికి హద్దులు ఉండవు. ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసేసి దొంగ పట్టాలు తయారు చేసి ఎంఆర్ఓ ఆఫీసులు పెడితే మేము వెళ్ళి రాత్రి అడ్డగిచ్చి మీకు చూపించండి నిజమైతే ఇవ్వండి అంటే మొత్తం పారిపోయారు. కట్టించుకున్న సంఖలో పారిపోతున్నాడు. మనం వెళ్ళి వెనకబడి పట్టుకొచ్చారు. ఇదే దొంగ పట్టాలు. ఆయన అంటాడు ఇస్తే తప్పేంటి? ఎవడ కోసం నువ్వు ఇచ్చిన రోడ్లు, ప్రజల కోసం ఇచ్చినటువంటి రోడ్ల మీద నువ్వు ఎట్లా వేస్తావు ఇళ్ళు? ఇలాంటివి. తర్వాత నీళ్లు. ఇవాళ మనకి నీళ్లు రావడానికి కారణం నీళ్లు అమ్ముకోవడం వల్లే. ట్యాంకర్లకు అమ్ముతుండే, అమ్మితే తప్పేంటి అంటాడు. అమ్మితే తప్పేంటి? ప్రజల అవసరాల కోసం నిర్మాణం చేసినవి ఇవాళ పంపుల చెరువు కానీ ట్యాంకులు కానీ. నువ్వు నీళ్ళు అమ్ముతుంది, వాళ్ళకి కావాలంటే వాళ్ళకి టెండర్లో ఉంటుంది, వాటర్కి ఎంత మట్టికి ఎంత వాళ్ళు కొనుక్కు తెచ్చుకుంటారు, ఎక్కడో తెచ్చుకుంటారు. నీకెందుకు బాధ? ఏంటంటే వ్యాపారం. దీపం కానీ ఇల్లు చక్కదిద్దుకోవాలనే రకం. ఇవాళ మళ్ళీ గ్రామాల్లో గొడవలు సృష్టిస్తున్నారు, అమాయకుల్ని దాడులు చేసి భయపెడతా ఉన్నారు. మనం చూసాం పోతేపల్లిలో మేము ఆదివారం ప్రోగ్రాం పెట్టారు. శుక్రవారం వెళ్ళి యశ్వంత్ అనే కుర్రాన్ని ఇంట్లో అతను పనికి వెళ్ళి వచ్చి భోజనం చేస్తా ఉంటే పిలిపించి దాడి చేశారు. అతను తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర పడేస్తే మేము వెళ్ళాం. నిజంగా అతను ఫిట్స్ లాగా వచ్చేసి ఇమీడియట్ గా తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. ఏంటంటే గంజాయి బ్యాచ్ ఇచ్చి కొట్టేశారు. స్వయంగా వాళ్ళ కారులోనే వచ్చారంట, 20 మంది వచ్చారంట, 2 కార్లు వేసుకొచ్చి. అలాగే అతను కూడా యశ్వంతే. అతను వస్తూ ఏదో మాట్లాడుకుంటాడు, తిట్టుకుంటా ఉన్నాడు. ఈ విషయం ఎవరైనా పేర్నాని గారు చెప్తే పేర్నాని గారు పిలిచి ఏంట్రా తిడుతున్నావు అని చెప్పి మాట్లాడి 100 మందిని పంపించి భోజనం చేస్తున్నాడు. ప్లేట్ ముందు కూర్చొని భోజనం చేస్తామంటే అక్కడ పడేసి కింద పడేసి కొట్టారంటే ఇవాళ చూడండి కొట్టారమ్మా. అదే అమ్మా, చాలా మంది పెళ్లిలో ఫంక్షన్లో ఆ గంజాయి బ్యాచ్లే వాళ్ళకి రెగ్యులర్ పైన తెలియకుండా అలాంటివి ప్రోత్సహిస్తున్నారు. ఇలా చాలా. మొన్న మళ్ళీ పోతేపల్లిలో 2 తలకాయలు పాలు కొట్టిస్తారు. కేసు లేకుండా చేయడానికి ప్రయత్నం చేయటం. ఇవన్నీ సాగనివ్వం. మొన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సభలో నిజంగా వాళ్ళిద్దరూ చెప్పారు, నాతో మీటింగ్లో కూడా చెప్పారు. ఇప్పటి వరకు మేమిద్దరు కంబైన్డ్ గా 3 మీటింగ్లు పెట్టాం. మచిలీపట్నంలో జరిగిన సభ సూపర్ హిట్ అని చెప్పారంటే ఇవాళ ప్రజలు ఎంతో సిద్ధంగా ఉన్నారు దానికి. ఇవాళ ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా బాలశౌరి గారు కూడా మనందరికీ తెలుసు. బాలశౌరి గారిని నేను కూడా చాలాసార్లు నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ఆయనకి ఏదో చేయాలని తపన ఉండేది, కానీ ఇక్కడ చేయించేవాళ్ళు కాదు. ఇవాళ ముస్లిం సోదరులు ఒక కబ్రస్థానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్తే ఆయన చూస్తానికి వెళ్తే కార్పొరేటర్తో దాడి చేయించడం. దీనికి ఏంటంటే ఎవరు రాకూడదు, బందర్లో సింగిల్ గా ఉండాలి వాళ్ళే. బాలశౌరి గారిని రానివారు. బాడీ రామకృష్ణ గారిని ఏమన్నా చూసారు ఎప్పుడన్నా? బాడీ రామకృష్ణ గారు రానివారు. అంతకుముందు శారద గారు ఇక్కడ మంత్రిగా పనిచేశారు. జిల్లాలో ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు శంకుస్థాపన చేశారు. ఆయన్ని రానివారు. ఎవరు రాకూడదు, వీళ్ళు మాత్రమే ఉండాలి. ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు.
రేపు రాబోయే కాలంలో ఒక విజన్తో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. యువతకి ఉపాధి కల్పించాలని ఆ రోజున, ఎందుకంటే జ్యువెలరీ పార్క్లో ఒక ఎగ్జిబిషన్ సెంటర్ పెడితే ట్రైనింగ్స్ ఇచ్చి మన వాళ్ళకి టెక్నాలజీ చాలా పెరుగుతుంది, రోజు రోజుకి మారిపోతుంది. ఎందుకంటే నేను చూసాను ఇంజక్షన్ మౌల్డింగ్ ఫస్ట్ వచ్చింది. ఇంజక్షన్ మౌల్డింగ్ అంటే ఆ మెటల్ అంతా కూడా ఇంజక్షన్ ద్వారా చేస్తారు. ఇదివరకు మన వాళ్ళు ఏం చేస్తారంటే అచ్చులు కొట్టి పోత పోసి దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుని గిల్ట్ వేసుకునేవాళ్ళు. ఇవాళంతా మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, ఫాస్ట్ టెక్నాలజీ వచ్చింది, చైనా నుంచి మెషినరీ వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న నేను అడిగితే రాళ్ళు అంటింపు కూడా ఇదివరకు అది తయారైన తర్వాత దానికి రాళ్ళు మనుషులు అంటించేవాడు. ఇవాళ ఏం లేదు, మిషన్ మీద ఆటోమేటిక్గా రాళ్లతో అంటించేసి ఆ డిజైన్ అయిపోతుంది, మెటీరియల్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కూడా అంత పోటీ తత్వంతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి టెక్నాలజీని మన వాళ్ళకి ఇప్పించి, ఇందాక చెప్పారు కుటీర పరిశ్రమలు కూడా ఇళ్లలో పెట్టుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇందాక బాలస్వామి గారు కూడా చెప్పారు 20 ఎకరాలు జ్యువెలరీ పార్క్ కి ఇస్తా అని చెప్పారు. ఆ జ్యువెలరీ పార్క్ కి ఆ 20 ఎకరాలు ఏర్పాటు చేసేదాంట్లో తప్పకుండా మనం కృషి చేద్దాం. నేను నా ఆలోచన కూడా ఏంటంటే, బందర్ ఎంతసేపు ఇటు మాచవరం దాటదు, ఇటు చిలకలపూడి దాటదు, అటు చూస్తే కాళేకనపేట దాటదు, అటేమో సుల్తానగర్ 3 స్తంభాలు దాటదు. ఇవాళ ఎక్స్టెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఉందా లేదా? దానికి మన యువత ఉన్నారు, చదువుకుంటున్నారు. బందర్లో ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయా? అమ్మోడి ఇవాళ చాలా ఏం లేదు, స్కాలర్షిప్లు లేవు, చదువుకుందామంటే సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేవు. ఆ రోజున మెడికల్ కాలేజ్ కూడా నేను ఆ రోజున ప్రపోజల్ పెట్టి, దానికి ఏదైతే హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు అవసరం అంటే, నాకు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ లేదు. ఎవరన్నా వెళ్ళి హాస్పిటల్ వెళ్ళగానే విజయవాడ రెఫరెన్స్ రాసేవాడు. ఆ రెఫరెన్స్ లో చాలా మంది దారిలో ఇబ్బంది అయ్యాడు. అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలంటేమో ఆ కెపాసిటీ మనకు లేదు. దానికోసం మెడికల్ కాలేజ్ వస్తే టీచింగ్ స్టాఫ్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, ప్రొఫెసర్లు వస్తారు. వాళ్ళ ద్వారా మెరుగైనటువంటి వైద్యం వస్తుంది, మెడికల్ కాలేజ్ వస్తుంది. మన బందర్ కూడా ఒక హైప్ వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజున 350 బెడ్స్ ఉంటే సరిపోదంటే దాన్ని ఇంకో 150 బెడ్లు పెంచి కొత్తది 10 కోట్ల రూపాయలతో ఇంకొక తల్లి బిడ్డ హాస్పిటల్ కట్టాం. మీరు చూసే ఉంటారు, పక్కన 10 కోట్ల బెడ్ కట్టాం. ఇవాళ 500 బెడ్స్ అయినాయి. అలాగే నేను కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు లెటర్ రాశాం. బాపట్ల నుంచి మనకి అమలాపురం వరకు మధ్యలో ఒక రీసెర్చ్ జరగాలి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, క్యాన్సర్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి. రీసెర్చ్ జరగాలంటే దానికోసం పెట్టాం, శాంక్షన్ చేసిన దాంట్లో మనకు వచ్చింది. ఇవాళ దానికి బాలస్వామి గారి కృషితోనే డబ్బులు వచ్చింది. మిగతా చోట్ల కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినా కానీ ఎక్కడ కంప్లీట్ కాల. ఇవాళ ఎంతో కొంత పురోగతి సాధించింది. కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం వల్లే ఇవాళ మెడికల్ కాలేజ్ ముందు జరిగిందంటే బాలస్వామి గారి కృషి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటివి ఇంకా చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మనం అందరూ కూడా ప్రజల్లో చెప్తారని ఇవి మీరు అందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. మీరు అందరినీ కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మీకు మేము ఏమి చేయాలని కూడా మీకు పాంప్లెట్ కూడా పంపిస్తాను. ఒక 9 అంశాలతో మనం ఇచ్చాము. అవన్నీ కూడా చూడమ్మా, ఖచ్చితంగా హామీ ఇస్తామన్నా. ఆ హామీలు నెరవేర్చే దానికోసం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్. ఎందుకంటే ఇవాళ నేను ఆల్రెడీ ఒక అనుభవం, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను. అలాగే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా బాగా క్లోజ్గా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడిగా, మరి ఆయన కూడా మనందరూ తెలుసు, ఆయన కూడా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. అవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో బందర్లో చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగించుకుందాం. మంచి అవకాశాలు వస్తాయి. బాలస్వామి గారు ఆయన సీనియర్గా ఆయన ఉన్నారు. ఏమా మన స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఒక విజన్ నాయకుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ తీసుకున్నారు. ఆ రోజున తీసుకుంటే దాదాపు 6 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశారు. మొత్తం దేశం అంతా కలిపి 6 లక్షల ఇళ్లు నిర్మాణం చేయాలని చెప్పి సెంట్రల్ మినిస్టర్గా అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందు ప్రపోజల్, ఆంధ్ర రాష్ట్రానికి 2 లక్షల ఇళ్ళకి ప్రపోజల్ పెట్టడం వల్ల దేశంలో 2 లక్షల ఇల్లు మొక్క మన రాష్ట్రానికి వచ్చిందంటే అది ఒక విజన్ ఉన్న నాయకుడు. కేంద్రంలో ఏం జరుగుతుంది, అవి మనం ఎలా తెచ్చుకోవాలనే దానికి అదొక నిదర్శనం. అలాగే ఇంకోటి ఎన్ఆర్జీఎస్ అంటే ఉపాధి హామీ పథకం. దాని కింద ఏంటంటే మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకోవచ్చు, కూలీ వాళ్ళు ఇస్తారు డెవలప్ చేసుకునే దానికోసం. కాలువలు కానీ రోడ్లు కానీ బాగు చేసుకుంటాయి. దానికి ఫస్ట్ టైం భారతదేశంలోనే ఫస్ట్ టైం మెటీరియల్ కాంపౌండ్ కూడా, ఎందుకంటే మెటీరియల్ లేకుండా తవ్వితే ఉపయోగం ఉంది. మెటీరియల్ మ్యాచింగ్ మెటీరియల్ కూడా మరి ఫస్ట్ టైం దేశంలో తెచ్చుకుందాం మన రాష్ట్రమే. చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇలాంటివి. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు మన పవర్ కూడా, మన అప్పుడు కరెంట్ కూడా ఎందుకు తక్కువ వచ్చింది, ముందే అగ్రిమెంట్లు అయిపోయేవాడు.
పవర్ గురించి పర్చేస్ చేసుకోవడం కోసం అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ వచ్చాక రద్దు చేయడం వల్ల ఇవాళ కరెంట్ బిల్లులు పెరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. రివర్స్ టెండర్లు అన్ని ఇవాళ కరెంట్ బిల్లు వస్తుందా, ఎక్కువ వస్తుందా? 4 times పెరిగింది. కేవలం ఈ ముఖ్యమంత్రి కమిషన్ల కోసం చేసినటువంటి కారణాలు చెప్పాలంటే ఇలాంటి చాలా ఉన్నాయి. మనకు టైం సరిపోదు కానీ ఇంకా చాలా సంతోషం. మీరైతే చేయండి. తర్వాత మనం ఎలా చేయాలి, మన పిల్లలకి ఎలాంటి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మనకి నేషనల్ కాలేజ్ ఉంది, మనకి కృష్ణా యూనివర్సిటీ ఆ రోజున బిల్డింగ్ దాదాపు 70 కోట్ల దగ్గర మనం తీసుకొచ్చి బిల్డింగ్ నిర్మాణం చేశాం. అట్లాగే మనకి హిందూ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ మూతపడిపోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళి చెప్పేవాడు మేము హిందూ కాలేజ్ చదువుకున్నాం, నేషనల్ కాలేజ్ చదువుకున్నాం. ఇవన్నీ కూడా కొత్త కోర్సెస్ తీసుకొచ్చి మళ్ళీ మచిలీపట్నానికి ఒక ఎడ్యుకేషన్ హబ్ కింద మచిలీపట్నాన్ని తయారు చేసుకుందాం. అలాగే పోర్ట్ డెవలప్ చేసుకుందాం, టూరిజం కింద బీచ్ డెవలప్ చేసుకుందాం. మళ్ళీ ఒక మంచి అవకాశాలు పరిశ్రమలు, గోల్డ్ కవరింగ్ కానీ, ఆక్వా రంగం. మన ఎంపీ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా ఉన్న మన వల్లభనేని బాలశౌరి గారు సెంట్రల్ మినిస్టర్ కూడా అవ్వాలని నా కోరిక. ఎందుకంటే అలాంటి ఆయన అయితే మన అందరి జీవితాలు బాగుపడతాయి. ఇవాళ పోర్ట్ వచ్చిందంటే మన బాలశౌరి గారి వల్లే వచ్చింది. నాకు తెలుసు ఆ విషయం. మన నాన్నగారు ఆయన ఎంత పని పెట్టాడో మనందరికీ తెలుసు. ఒకే కులంలో ఇంకొకటి బాగుపడతాం ఆయనకి ఇష్టం ఉండదు. అది నిజం. ఎందుకంటే ఒకవేళ ఆయన పెద్దోడు అయిపోతాడేమో, వాళ్ళ అబ్బాయి మళ్ళీ అడ్డొస్తాడేమో, వాళ్ళ అబ్బాయిలు అని ఒకే పొలంలో అంత ఇబ్బంది పడి అణచివేత గురి చేయాలనే ఆలోచన ఆయనకి వచ్చింది. నీకు ఎక్కడ చూడమా. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ట్రై చేశాను, రవీంద్ర గారు ట్రై చేశారు. భగవంతుడు ఆయనకి ఇచ్చాడు, ఆయనకి నేను సహాయం చేస్తాను. నిజంగా భగవంతుడు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళని దీవిస్తాం, మన వంతు మనం కష్టపడాలి. ఆ రకమైన మనస్తత్వం ఎదగాలి. ఆయన ద్వారా మనం పనులు చేయించుకుంటాం. అంతే తప్ప ఇంట్లో మాట్లాడతాం, ఫోన్లో మాట్లాడతాం, మైక్లో మాట్లాడతాం, ఎక్కువ తక్కువ మాట్లాడతాం మంచి పద్ధతి కాదు. ఆయనకి అది లేదు. ఆయన పేరు నాని గారికి ఎవరు బాగుపడకూడదు. మెడికల్ కాలేజీ తీసుకెళ్ళి అక్కడ పొలాలు ఉన్నాయని చెప్పి అడవిలో కట్టాడు. అదే తీసుకెళ్ళి బెదవాడ రోడ్డు మీద కట్టుంటే ఎంత ఉపయోగం చెప్పండి. అటు నుంచి గురువాడ, ఇటు నుంచి పామరు, అటు నుంచి అవినిగడ్డ, అందరికి రైల్వే ట్రాక్ లేకుండా ఎంత ఉపయోగపడేది చెప్పండి. తీసుకెళ్ళి అక్కడ కడుతుంటే ఎంత ఇబ్బందికరమైన విషయం చెప్పండి. అసలు అది ఎవరైనా కట్టుకుంటామా? ఊరికే స్థలం ఇస్తే కూడా కట్టను నేను అక్కడ. అలాంటి తీసుకెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు నేలకోలు చేశాడు. యూనివర్సిటీ తీసుకెళ్ళి అడవిలో కట్టాడు. పోర్టు వస్తే ఆయన పోర్టు తీసుకొస్తే చిరకాల కోరిక మనందరికీ. అలాంటి బాలశౌరి గారిని పనికి రానటువంటి ఒక కౌన్సిలర్ని తీసుకెళ్ళి మాట్లాడిపించాడు. ఏమన్నా అనిపిస్తారండి, ఆయన అంత మంచి పని చేసిన ఆయన్ని పట్టుకుని ఇష్టమని మాట్లాడాడు. నిన్న కాక మొన్న దగ్గర గురువాళ్ళు 40 సంవత్సరాలు బట్టి ట్రై చేస్తారు. ఏంటి రైల్వే ఫ్లైఓవర్ కావాలని అది తెచ్చారు. 300 కోట్లు పెట్టి ఆయన. అలాంటి ఆయన దండం పెట్టుకోవాలి, ఫోటో పెట్టుకుని మళ్ళాంటి వాళ్ళందరూ ఆయన ఇబ్బంది పెట్టాడు. ఇది అన్యాయమా కాదని మనం ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ గారి అబ్బాయిని మనందరం కలిసి గెలిపిస్తే ఇవాళ ఆయన నియంత్రణగా తయారయ్యాడు. న్యాయమైన కోరికలు అడిగితే అమరావతికి భూములు ఇచ్చి, రాజధానికి భూములు ఇచ్చి 35,000 ఎకరాలు ఇస్తే వాళ్ళని న్యాయమైన కోరికలు అడిగితే వాళ్ళ వరకు కనీసం ఏంటమ్మా మీ సమస్యలు 10 అడిగారు, 5 చేయగలమని మాట్లాడాల్సి పోయి ఇవాళ వరకు మాట్లాడకుండా ఇబ్బంది పెడుతున్నమాట. అన్యాయమా కాదని మనం ఆలోచించాలి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి దగ్గర 14 లక్షల కోట్లు అప్పులు చేశాడు. అంటే మనందరూ అప్పులు కూడా అయిపోయాం వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల. అవునా కాదని మీరు ఆలోచించాలి. బజార్ వెళ్ళినప్పుడు మనం కిలో వంకాయలు కొంటే పుచ్చులున్నాయా చచ్చులున్నాయా గంట సేపు వెళ్తాం. ఒకళ్ళ అనుభవం లేదా మా అబ్బాయిని పంపిస్తే మనమే వెళ్తాం. అలాంటిది మనందరి జీవితాలు, మన బిడ్డల జీవితాలు అన్నిటికీ సంబంధించి ఓటేసేటప్పుడు మాత్రం మనందరూ ఆలోచన చేయాలి. కొన్ని రవీంద్ర గారు ఒక స్వామ్యం ఎలా ఉంటుందంటే, అయినా ఒక ఎవరైనా చెప్తే ఇదే తత్వం తప్ప ఎవరి మీద పగబడే తత్వం లేదు. ఎందుకంటే దగ్గరగా నేను 40 రోజులు ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. ఒక్కళ్ళని కూడా ఇసుకుంటాం కానీ ఒక్కళ్ళని కూడా క్యాల్కులేటింగ్ కూడా చూడాల. ఆయనకి ఎప్పుడు కూడా పని చేయాలనే మనసు. అలాంటి నాయకుడిని మన కొన్ని రవీంద్ర గారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. 40 రోజులు నిరాహార దీక్ష అయితే జైల్లో పెట్టించాడు.
కానీ బెట్లో మనం అడుగుతారండి, ప్రజలంటే మనం అడుగుతారు నాయకుల్ని. మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు, మేము ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు, ఎమ్మెల్యే చేసిన వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మన బెడ్లకు మనం కూర్చోబెట్టి సాధ్యంగా చెప్పాలి. అంతే తప్ప జైల్లో పెడుతున్నామంటే మీ దుర్మార్గమైన నియంత్రణ పాలన పోవాలంటే మనం ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు కలిసినటువంటి ఎన్డీఏ పార్టీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారిని, అలాగే మన బాలశౌరి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. మాకు మా వార్డు సభ్యులందరూ కూడా మాకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ ఆశీస్సులతో నన్ను ఏ విధంగా గెలిపించారో జనసేన పార్టీ తరఫున, అలాగే రేపు వచ్చే ఎలక్షన్స్ లో మా కాబోయే ఎమ్మెల్యే గారి కొల్లు రవీంద్ర గారిని, అలాగే బాలశౌరి గారిని కూడా ఖచ్చితంగా గెలిపించాలి. ఇప్పుడు అనిల్ అన్న గారు ఇప్పుడు చెప్పే చాలా సమస్యలు మా వార్డులో ఇలా జరుగుతున్నాయి, ఇలా చెయ్యాలి సార్ అని, అవన్నీ చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. మనం ముందు వాళ్ళని గెలిపించాలండి. ప్రతి ఒక్కరిలో మనకున్న ఈ తక్కువ టైంలో మనకున్న పరిధిలో మన బాలశౌరి గారిని, కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి మన ప్రాయశక్తులు అందరూ కూడా కష్టపడి వారిని గెలిపించుకుంటే మన మచిలీపట్నం రాబోయే రోజుల్లో కొత్త విలువల్ని పునరుద్ధరించుకుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. జై జనసేన. అమ్మ మీరు చిన్నప్పుడు కొబ్బరి తోట అంటే కొబ్బరి చెట్టు లేదు, కొబ్బరి ఆగమాలకు లేదు. చరిత్ర కొబ్బరి చెట్టు లేదు, కొబ్బరి తోట ఉందా? కొబ్బరి చెట్లు ఒకప్పుడు కొబ్బరి తోట ఇది. రైట్. మీకు తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబటి బ్రాహ్మణయ్య గారి టైంలో ఇదే కొబ్బరి తోటలో సిమెంట్ రోడ్డు బంబరికి ఫస్ట్ రోడ్డు కొబ్బరి తోటలో వేయటం జరిగింది. ఈ పక్క రోడ్డు దానికి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన వ్యక్తి ఇక ఫర్దర్ డెవలప్మెంట్ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రాహ్మణయ్య గారి పేరు శిలాపలక వేశారు, అక్కడ సిమెంట్ రోడ్ వేశారు. ఫర్దర్ గా నేను ఏమీ చేయాలన్నాడు, ఏమీ చేయాలి. ఇందాక దిలీప్ చెప్పాడు, ఆయన గొడవ చేసి దిలీప్ గారు తీసుకొస్తే నేను నడకొద్దు నరసింహారావు గారు వచ్చాం ఈ ప్రాంతానికి. పట్టపగలు 12 గంటలకి 2 చోట్ల 2 ఇళ్ళ దగ్గర ఆయన రిటైర్డ్ అమ్మారు అంక్యం ఆయన పేరేదో ఉంది. ఆ ఇంటి ఎదురుకుండా పాములు సాగు కబురు కానీ శుభలేఖ ఇవ్వటానికి కానీ రోడ్లు సౌకర్యం లేదు. వర్షాకాలంలో ఆ కబురు కూడా అనేది కాదు. కారణం స్కూటర్లలో గోతుల్లో మునిగిపోతాయి. అటువంటి పేరు చూస్తేనేమో బ్రహ్మాండమైన బిల్డింగ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. సిమెంట్ రోడ్డు వేస్తే ఈ కొబ్బరి తోటలో ఇక రోడ్డు వేయటానికి లేదని చెప్పి మమ్మల్ని బ్యాన్ చేశాడు. అందుకే ఓడించామన్నా అని కొబ్బరి తోట వాస్తవం చెప్పారు నాకు ఆ కుర్రాడు. తర్వాత రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్లి మరి అన్ని సిమెంట్ రోడ్లు వేసుకుని ఆయన చెప్పినట్టుగా జేసీబీ పంపించి ఆ చెట్లని నరికించి పావుల నిలయంగా ఉన్న ప్రాంతాన్ని పావులు లేకుండా చేసి 25 కరెంటు స్తంభాలు లైట్లు దిలీప్ రవీంద్ర గారి సహకారంతో పూర్తి చేశాడని చెప్పి నేను అనవేశాను. తనకి చాలా ఆవేదన ఉంది. యువత ఎందుకు చెడిపోతాందో ఈ రోజున చెప్పాడు. గంజాయి బ్యాగ్స్ రామకృష్ణ గారు ఇందాక చెప్పాడు. పోలీసులు అన్నారా? పోలీసులు తప్పు లేదమ్మా. ఈ గంజాయి బ్యాచే వెనకాల ఎవరున్నారా అంటే ఇవాళ అవతల పక్క క్యాండిడేట్ కి ఈ గంజాయి బ్యాచ్ తిరుగుతున్నాడు. అటువంటి వాళ్ళ మనకి ప్రజాప్రతినిధిగా పోటీ చేసేటువంటి హక్కు వీళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి అంటే ఎలక్షన్ పోతూ తప్ప వేరే కాదు. ఎలక్షన్ అయిపోయాగానే సర్దేసి మన ప్రభుత్వం మాత్రం దాన్ని కొనసాగించాలి, కోర్టు చూపించాలి. కొనసాగించటానికి ఆ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు స్థాపించటానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు 2 ఆలోచనతో 386 కంపెనీలు ఎల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఏంటో తెలుసా, ప్రభుత్వం మీద వాళ్ళ జెండా గుర్తులు, ప్రతి దాని ఫామ్ మీద వాళ్ళ జెండా గుర్తులు. ఇదేంటి సార్? అవునమ్మా, మొన్న మేము ఒకటి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసాం. అప్లై చేస్తే మొత్తం అయిపోయింది.
చెక్ చేస్తారు కదా, అంతా అయిపోయింది. కానీ ఫామ్ రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? దాని మీద జగన్ గారి ఆపేశారంట. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఇంకా వేయకూడదని. అంటే అప్పుడే అయిపోయినట్టే కదా. చెప్పాను మళ్ళీ ఎక్స్పార్ట్మెంట్స్ కట్టాడు, దాని మీద పెయింట్ వేసాడు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇంకో పెయింట్ వేస్తారా? దయచేసి మన ప్రభుత్వం అలాంటి రంగులు, మన జెండా రంగులు వేయద్దు. కామన్ ఇండియాకి కానీ స్టేట్ కి సంబంధించిన కానీ గుర్తులు మాత్రమే వేయాలని కోరుకుంటున్నా. అది మొత్తం వృధా ఖర్చు. అవసరమైన వాటిలో పెడితే డెవలప్ అవుతుంది. వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. అని పేటకి వీధికి ఆ చైతన్యాన్ని పంచి రేపు 2 ఓట్లు కూడా బాలశౌరి గారి గ్లాసు గుర్తు ఫస్ట్ ఓటు పార్లమెంటు, కొల్లూరు రవీంద్ర గారి గ్లాసు మంది. థ్యాంక్ యూ. Please subscribe to Chanakya channel.